నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక టాపిక్పై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇటు రాజకీయ వర్గాల్లో అలాగే సామాన్య ప్రజలు కూడా దాని గురించి విస్తృత స్థాయిలో చర్చించుకునేటువంటి పరిస్థితి. అదే సోషల్ మీడియా. మనం గతంలో చూసాం. సోషల్ మీడియా అంటే ఎవరో పోకిరీలు కొంతమంది వ్యక్తులను టార్గెట్గా చేసుకుని వారి యొక్క ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం. కానీ అది రాను రాను మరి దారుణంగా తయారైంది. దారుణమే కాదు, దయనీయంగా తయారైందని చెప్పాలి. మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మోకలు ఎవరైతే కొంతమంది ఉన్నారో వారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఇలా కీలకమైనటువంటి వ్యక్తులపై అసభ్యకరమైనటువంటి పోస్టులు, వారి యొక్క పరువు ప్రతిష్ట ఇవన్నీ గంగలో కలిసిపోయే విధంగా వారిని ట్రోల్ చేసినటువంటి అంశం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఒక చర్చ జరుగుతుంది. దానికి సంబంధించే ఈరోజు డీటెయిల్డ్గా మీకు వివరించాలని ఈ టాపిక్ తీసుకున్నాం. ముఖ్యంగా ఏదైతే ఈ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ బ్యాచ్ వారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దానిలో భాగంగానే ఒక కీలకమైనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు, వర్రా రవీంద్రారెడ్డి. ఆయన చెప్పినటువంటి అంశాలు కానీ అలాగే విచారణలో వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు కనుక మనం గమనిస్తే అసలు ఏం జరుగుతుంది, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం ఇంత దారుణంగా భ్రష్టు పట్టే విధంగా ఉందా అనిపిస్తుంది. చాలా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు ప్రధానమైనటువంటి టాపిక్గా నేను అది తీసుకున్నాను. ముఖ్యంగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ చూస్తే ఆ 4 డైరెక్షన్లోనే సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి ఆదేశాలతోనే సోషల్ మీడియాలో పోస్టులు. భార్గవరెడ్డి వచ్చాక వాటిలో అసభ్యతను పెంచాం. వాంగ్మూలంలో వర్రా రవీంద్రారెడ్డి వెల్లడి. అర్జున్ రెడ్డి జగన్కు సమీప బంధువు. వైకాపా అధినేత జగన్ను విమర్శించే ప్రత్యర్థి పార్టీల నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టేలా ఆదేశాలు ఇచ్చిన ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి మెడకు ఉచ్చు బిగిస్తోంది. సో ఇదంతా స్టోరీ. భారతీ సిమెంట్స్ కంపెనీలో పనిచేస్తున్న నేను 2012లో వైకాపా సామాజిక మాధ్యమ విభాగంలో కార్యకర్తగా చేరాను. అప్పట్లో గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సమన్వయకర్తగా ఉండేవారు. ఇదంతా ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి వర్రా రవీంద్రారెడ్డి ఉన్నాడో అతను పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్. ఆ రిపోర్టు ఇప్పుడు నా చేతిలో ఉంది. దాదాపుగా 9 పేజీలకు సంబంధించినటువంటి పోలీసులు సేకరించిన దొరికినటువంటి ఆధారాలు అనుగుణంగా వారు ఒక రిపోర్ట్ను తయారు చేసి రిమాండ్ రిపోర్ట్గా కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం వారు ఏ విధంగా చెప్పారో నేను అలాగే చేశాను. ఇందులో నా పాత్ర ఏమీ లేదు. నా పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయటం, దానికి సంబంధించి వారు పోస్టులు పెట్టేవారు. ప్రధానంగా ఐపాక్ ఆ సభ్యులు కూడా మాకు కంటెంట్ ఇచ్చేవారు అని అతనిచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్. ఇప్పుడు ఇది సంచలనాత్మకమైనటువంటి అంశంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. మనం సాధారణంగా చూసాం, గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకుల పట్ల ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత ఆమెనైతే విపరీతమైనటువంటి ట్రోల్ చేశారు. అలాగే
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి కానీ చెల్లి కానీ విజయమ్మ, షర్మిల వారిపై ఏ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు వచ్చాయో, ట్రోల్ అయినాయో, వైరల్ అయ్యాయో మనం చూసాం. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆమెపై కూడా ఇటువంటి పరిస్థితుల్లో దీని వెనుక ఉన్నటువంటి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకునే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలు అనేది ఒక మంచి సానుభూతి పరంగా, అలాగే ఒక ఆ ప్రాంతాన్ని కానీ ఒక సమాజాన్ని కానీ ఉద్ధరించే విధంగా ఉండాలి. కానీ వీరు చేసేటువంటి పనులు అలా ఎక్కడా కూడా లేవు. సో మొత్తానికైతే అన్ని దినపత్రికల్లో ఇదే అంశం ప్రధానమైనటువంటి విషయంగా మనం చూస్తున్నాం. అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో కనుక చూస్తే అక్కడ కూడా దాన్ని మెయిన్ లీడ్గా తీసుకున్నారు. చిచ్చు పెట్టే ముఠా వర్ర రవీంద్రారెడ్డి, అర్జున్ రెడ్డి, భార్గవ్ రెడ్డి, వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్. వర్ర రవీంద్రారెడ్డి అందులో భాగస్వామి. సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. ఆ రిమాండ్ రిపోర్టే ఇప్పుడు నా చేతిలో ఉంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, నీచ పోస్టులు, సమాజంలో అలజడి, కులాల మధ్య వైషమ్యాలు, మహిళలు బాలికలను మానసికంగా హింసించడం, దళితుల్ని కించపరచడం, బెదిరించి డబ్బులు వసూలు చేయడం, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు, పులివెందుల కోర్టుకు వివరించిన పోలీసులు, వర్రాకు 14 రోజులు రిమాండ్, భార్గవ్పై ఎల్ఓసి. ఇది తీసుకున్నటువంటి అంశం. ఓకే, ఇక వైసీపీకి సంబంధించినటువంటి పత్రికగా సాక్షి మనందరికీ తెలిసినటువంటి అంశమే. సో ఇలాంటి సందర్భంలో సాక్షి తీసుకున్నటువంటి లీడ్, ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు. మేజిస్ట్రేట్ ఎదుట ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు. మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులపై వర్ర రవీంద్రారెడ్డి వాంగ్మూలం. చెప్పినట్టు వినకపోతే భార్య, కుమార్తెను అధోగతి పాల్చేస్తామన్నారు. మొత్తానికి సాక్షిలో వచ్చినటువంటి కథనం అది. అంటే ఇక్కడ నా చేతిలో ఉన్నటువంటి ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో ఈ రిమాండ్ రిపోర్ట్ 9 పేజీలటువంటి ఈ రిమాండ్ రిపోర్ట్ దాదాపుగా 9 పేజీలు ఉంది. ఈ 9 పేజీల అంశాలు కనుక మనం పరిశీలిస్తే ఎవరైతే ఈ కేసులో A1గా ఉన్నటువంటి వర్ర రవీంద్రారెడ్డి అతను చెప్పినటువంటి అంశాలనే ప్రతిపాదించారు పోలీసులు. అలాగే వారు సేకరించినటువంటి విషయాలు కూడా ఎవరైతే ఐఓగా ఉన్నారో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఆయన టీం సేకరించినటువంటి వివరాలను ఆధారంగా చేసుకుని ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశం ప్రధానంగా గ్రౌండ్స్ ఆన్ విచ్ రిమాండ్ ఈజ్ బీయింగ్ షౌట్ బేస్డ్ ఆన్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అండ్ ది కన్ఫెషన్స్ that were recorded, it is evident that the accused A1 has been associated with YSRCP party since the year 2012 as a social media activist and that took over larger role as the co-convener of Kadapa district YSRCP social media. సో చాలా అంశాలు దీంట్లో ప్రతిపాదించారు. చాలా కీలకమైనటువంటి విషయంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలు చేయొచ్చు, వాక్ స్వాతంత్రపు హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగానే చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కించపరిచే విధంగా ప్రజల్లోకి ఒక రకమైనటువంటి విభేదాలు క్రియేట్ చేయడానికి, వైషమ్యాలు తయారు చేసే విధంగా ప్రజలంటే ఒక భయం గుప్పిట్లోకి తీసుకువెళ్ళటానికి ఈ గ్యాంగ్ ప్రయత్నం చేసింది అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలే. ఒకప్పుడు సోషల్ మీడియా అంటే ఇద్దరి మధ్య, అంటే ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య కనుక ఏదన్నా గొడవ కానీ వివాదం వస్తే సోషల్ మీడియా వేదికగా అతనిపై పోస్టులు పెట్టడం,
లేదా ఒక యువతి ప్రేమించలేదని చెప్పి కోపంతో ఎవరైతే యువకుడు ఉంటాడో ఆ అమ్మాయిపై పోస్టులు పెట్టి వైరల్ చేయటం, అలాగే ఫొటోస్ మార్పింగ్ చేయటం, ఈ రకమైనటువంటివి సమాజంలో మనం చూసాం. కానీ రాను రాను తెలుగు రాష్ట్రాల్లో, అందులోనూ మన ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి చెత్త రాజకీయాలు, ఆ పదం ఎందుకు వాడానంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం, కనిపిస్తున్నాయి. ఎవరిని కూడా వదలరు. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఇద్దరిపై కూడా ఈ యొక్క సోషల్ మీడియా సైకోలు ఏ విధంగా వారిని ట్రోల్ చేశారో, వాళ్ళని ఇబ్బంది పెట్టారో మనం చూసాం. షర్మిల అయితే చాలా సందర్భాల్లో కన్నీటి పర్యంతమై మీడియా ముందు ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో దీనంతటికీ కర్త కర్మ క్రియ మాజీ ముఖ్యమంత్రి అని ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అలాగే ఎవరైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చూసినటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి ఉన్నారో అతను ఆదేశాలతోనే ఇవంతా చేశాం అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకి ఆ గెలుపొందినటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మేము రావక్కర్లేదు, ఎందుకు రావాలి అని చెప్పి సమావేశాలను బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి. మరోపక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే ఈ సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి అకృత్యాలు, అఘాయిత్యాలే. ఎందుకనంటే ఒక మనిషిని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలు వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం కూడా సమంజసం కాదు. ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులు ఉంటారు, కానీ అది విచక్షణ మరిచి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ నాయకుడని లేదు, కార్యకర్తని లేదు, ఎవరి మీదైనా సరే పోస్టులు పెట్టడమే. అందులో ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, అనిత, అచ్చెన్నాయుడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. ఎవరు పెట్టారంటే వైఎస్ఆర్సీపీ సైకోలు అనేది ఒక ప్రచారం. ఇప్పుడు అది నిజమైంది. ఇంకా కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఎన్ని విషయాలు వస్తాయో. సో మొత్తానికైతే త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకమైనటువంటి మార్పులు, సంచలనాత్మకమైనటువంటి అంశాలు మనం చూడబోతున్నాం అని చెప్పడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీనే చేయించింది, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చేశారు అని మేము చెప్పట్లా. కానీ దానికి సంబంధించినటువంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే నిజంగా వైఎస్ఆర్సీపీ ఇంత పని చేయించిందా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఆశ్చర్యపోయే అంశాలు ఉన్నాయి ఇందులో. ఆయన చెప్పినటువంటి ఎవరైతే ఈ కేసులో A1గా అరెస్ట్ అయినటువంటి వర్రా రవీంద్రారెడ్డి ఉన్నాడో అతను చెప్పినటువంటి అంశాలు కనుక చూస్తే పోలీసులే షాక్ అయ్యారు. అదే మనం దినపత్రికల్లో ప్రధానమైనటువంటి అంశంగా చూసాం. ఒక కీలకమైనటువంటి ముఠాగా ఏర్పడి ఆయన పోలీసుల ముందు చెప్పాడట. కొన్ని అంశాలు ఇంకా పెట్టలా, ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్ ఈయన కొన్ని ఉంటాయి. ఆఫ్ రికార్డ్ అయితే చాలా విషయాలు చెప్పినట్లు కూడా మనకి కడప నుంచి అందుతున్నటువంటి సమాచారం. చాలా ఒక కీలకమైనటువంటి అంశం ఇది. అంటే రాష్ట్రంలో ఒక పార్టీగా ప్రజల తరపున ఫైట్ చేయాలి, అధికారంలో ఉంటే ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. ఒకవేళ అధికారంలో లేకపోతే ప్రజా సమస్యల కోసం వాటిని పరిష్కరించే దిశగా ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పరిపాలన ఏ విధంగా ఉంది అనేది డిస్కస్ చేయాలి. సామరస్యంగా, శాంతియుత వాతావరణంలో, సోదర భావంతో చర్చ జరగాలి. అది లేదు. అంటే రాష్ట్ర రాజకీయాలు ఏ రకమైనటువంటి స్థాయికి వెళ్ళాయి అనేది ఒక ఉదాహరణగా. ఎందుకంటే ఇది చాలా హాట్ టాపిక్గా రాష్ట్ర రాజకీయాల్లో దేశం అంతా
దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాని మీద అదే చర్చ జరిగింది. అక్కడ కూడా అంతే, అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేసుకొని ఫోన్ ట్యాపింగ్. ప్రజాస్వామ్యం ఎటుపోతుంది, ఏంటిది అనేదే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ విషయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే మేము ఈ టాపిక్ తీసుకున్నాం ఈరోజు. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్లో. సాక్షి పత్రికల్లో కూడా చూసాం మనం. బెదిరించారు, పోలీసులు ఇలా చెప్పమన్నారు, చెప్పకపోతే నీ ఇంట్లో ఉన్న వాళ్ళని చంపేస్తాం. ఎందుకంటారండి? అంటే ఇది మా మాటగా కాదు, ఒక చర్చ జరుగుతుంది. అంటే అధికారంలో ఉన్నప్పుడు వారు ఏదైనా చేయొచ్చు, అధికారం కోల్పోయిన తర్వాత ఇలా మాట్లాడేది, ఈ రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఇటువంటివి చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా, ఒక పార్టీగా ప్రజల సమస్యల కోసం ఫైట్ చేయాలి. అలాగే ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకవేళ అనాలోచితంగా ఉంటే వాటిని సరిదిద్దే విధంగా ఒక గైడెన్స్ ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. అసెంబ్లీ వేదికగా చర్చ పెట్టాలి, చర్చలో పాల్గొనాలి. అలా చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం. ఇక్కడ వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశం పార్టీనా, భారతీయ జనతా పార్టీనా, జనసేన అనేది పక్కన పెడదాం. ఏ పార్టీ ఉన్నా సరే, అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే అది మంచి పద్ధతి కాదు అనేది ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. మొత్తానికైతే ఈ అంశం చాలా కీలకమైనటువంటి పరిణామాలకు దారి తీసే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. మరికొద్ది రోజుల్లోనే చాలా కీలకమైనటువంటి వ్యక్తుల అరెస్టులు ఉండబోతున్నాయి అనేది మాకు అందుతున్నటువంటి సమాచారం.